Hello children, a very good morning. Hope you all are fine. Andaru baagunnaru kadama? Okay, very good. Welcome back to our today's English class. In the previous class we have learned about kinds of sentences, isn't it? Kada? Is it clear? Andarki ardhamaindi kada? That means that chapter is very important. So I hope you all understood very well. Okay, now coming to our today's class. In today's class, see children here reading, writing, eating, washing. What are these all words? These all are action words. Kada? Action words kada? Yes. What are action words? Action words ni manam emantam? Yes, verbs antam. Kada? So what are action words? Verbs. Yes. Verbs have three forms. Three forms unnai verbs ki. Okay. What are they? They are present tense. I am talking about forms of verbs amma. Forms of verbs kosam maatladutunanu. Three forms of verbs. Forms of verbs. Verbs అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ కదా? యాక్షన్ వర్డ్స్నే మనం వర్బ్స్ అంటాం కదా? సో వర్బ్స్లో త్రీ ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపల్. ఓకే, పాస్ట్ పార్టిసిపల్. ఫస్ట్ వన్ ఈజ్ present tense. Okay, present form, past form, past participle form. Present, past participle. So ivi three forms of verbs annamata. Verbs ante action words. So action words go, eat, ivanni kuda action words e kada? So verbs three forms ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ప్రెజెంట్ ఫార్మ్, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ ఫార్మ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే థర్డ్ ఫార్మ్ని పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకుందాం. గో అంటే ప్రెజెంట్ ఫార్మ్ అనమాట. అదే పాస్ట్ ఫార్మ్ అయితే వెంట్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ గాన్ అవుతుంది. సో వీటినే మనం V1, V2, V3 ఫార్మ్స్ అంటాం. ఇది V1, ఇది V2, ఇది V3 ఫార్మ్. అంటే గో అయితే V1, వెంట్ V2, గాన్ V3. ఇస్ ఇట్ క్లియర్? సో వర్బ్ V1, V2, V3 అర్థమైందా? సో త్రీ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. సో త్రీ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ V1, V2, V3. ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ form. And verbs are classified into two kinds. First one is two classes kinda classify ayyayi. Avi ento chuddam. First one is strong verbs and second one is weak verbs. What are weak verbs? Strong verbs ante enti, weak verbs ante ento telusukundam okasari. Let us go with the examples. Examples గంట ఎక్కువగా మీరు టెక్స్ట్ బుక్ కూడా రివైజ్ చేశారంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ స్ట్రాంగ్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే ఏంటి? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బికమ్ ఉంది. బికమ్ ఇది V1. ఓకే, V1, V2, V3 చేద్దాం. V1, V2, V3. సో ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్. ఇది పాస్ట్ ప్రెజెంట్ ఫార్మ్లో సపోజ్ బికమ్ ఉంది అనుకోండి. బికమ్ ఉంది. ఇవన్నీ స్ట్రాంగ్ వర్బ్స్ అన్నమాట. ఇది V2 ఏమవుతుందంటే బికేమ్ అవుతుంది. అలాగే V3 కూడా బికమ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇన్సైడ్ ఉన్న వొవెల్స్ అంటే అందరికీ తెలుసు కదా, AEIOU. వొవెల్స్ అంటే AEIOU కదా.
సో ఈ వవెల్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఏ కింద మారుతుంది, అలాగే మళ్ళీ ఇక్కడ ఓ కింద మారుతుంది. సో వవెల్స్ ఏవైతే అంటే లోపల వర్డ్ లోపల ఉన్నాయో అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో వాటినే స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు. ఓకే, స్ట్రాంగ్ వర్బ్స్. స్ట్రాంగ్ వర్బ్స్ అంటే అవి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ గివ్. సో ఇక్కడ ఓ వవెలే కదా, సో ఏ కింద మారుతుంది. అలాగే బ్లో, బ్లూ, బ్లూ అవుతుంది. అలాగే బ్లోన్ అవుతుంది. సో వీటినే మనం స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. లోపల ఉన్న వవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటిని మనం స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం అన్నమాట. సో ఇన్సైడ్ వవెల్స్ విల్ బి చేంజింగ్. ఇన్సైడ్ వవెల్స్ ఏవైతే ఉంటాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దోస్ ఆర్ నోన్ యాజ్ స్ట్రాంగ్ వర్బ్స్. ఓకే, choose, chose, chosen, chosen, sorry, chosen. ఓకే, వవెల్స్ చేంజ్ అయ్యాయి కదా, అలా చేంజ్ అవుతూ ఉంటాయి. వవెల్స్ లోపల లోపల ఆ వర్డ్ లోపలే ఉన్న వవెల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. వాటినే మనం స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్, కేమ్, కమ్ చేంజ్ అయింది కదా వవెల్. డిగ్, డగ్, డగ్. వవెల్స్ చేంజ్ అయ్యాయి చూసారా. వవెల్స్ ఉన్న ఇన్సైడ్ అంటే లోపల ఉన్న వవెల్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, వాటిని స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. ఓకే, నౌ వాట్ ఆర్ వీక్ వర్బ్స్? వీక్ వర్బ్స్ మీన్స్ నథింగ్ బట్ just you have to add d or ed to the word. మెయిన్ వర్బ్ కి మనం జస్ట్ డి గాని ఈడి గాని యాడ్ చేయాలి. వీక్ వర్బ్స్, వీక్ వర్బ్స్ v1, v2, v3. what is v1? present form. v2 past form. v3 past participle form. okay, now arrive, arrive ఉంది సపోజ్, ఇది v1. arrived అంటే జస్ట్ యు ఆర్ యాడింగ్ డి అనమాట. డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తాం అనమాట. వీక్ వర్బ్స్ కి లాస్ట్ లో డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తాం, వాటినే వీక్ వర్బ్స్ అంటాం అనమాట. దీస్ ఆర్ నోన్ యాజ్ వీక్ వర్బ్స్. జస్ట్ యూ హ్యావ్ టు యాడ్ డి ఆర్ ఈడి టు ద మెయిన్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్ అనమాట. ఈ మెయిన్ వర్బ్ కి మీరు జస్ట్ డి కానీ ఈడి కానీ యాడ్ చేస్తారు అంతే. ask, ask, asked, asked. just you are adding ed, isn't it? ed, ed, you are adding ed, that's all. burn, burned or burnt, just you are adding ed, ed. burned, ed. బర్న్డ్ అని రాయొచ్చు, లేదంటే బర్న్ట్ అని కూడా రాయొచ్చు. బర్న్ట్, యూ కెన్ రైట్ బోత్ ద వర్డ్స్. బోత్ ఇవి ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే, రెండు రాసుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, బై, బై, బాట్, బై, బాట్, బాట్. buy, bought, bought. catch, catch, caught, caught. Okay, so like this, these are known as weak verbs. I hope you all understood, children. bring, bring kuda raskochu. bring, 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 brought, brought. Okay, so like this the verbs are classified into two classes. First one is strong verbs and second one is weak verbs. So what are the three forms of verbs? Present form, past form and past participle
form. Is it clear, children? Understood, all of you? Is it clear? That's all for today. Have a nice day. Thank you all. Okay.